మీకు ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్? మీరు ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ చేశాను చాలా, బట్ నాకు ఈ మూవీలో కో డైరెక్టర్ పవన్, హీస్ మై ఫ్రెండ్. నాకు తను 5 years నుంచి పరిచయం. వెన్ హీ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. ఓకే. సో వీ ఆల్ స్టార్టెడ్ టుగెదర్ కెరియర్స్. సో తను ఒకసారి హీ కాల్డ్ మీ అండ్ సైడ్ లైక్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, అందులో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, ప్లీజ్ చేస్తావా అని అడిగారు. అయితే ఎవరెవరు చేస్తున్నారు అని అడిగితే హీ సెడ్ లైక్ అందరూ యూత్ యంగ్ టీమ్ ఉంది, క్యారెక్టర్ చాలా బాగుంటుంది చెయ్యి అని. నేను వచ్చి చెప్తాను, ఇంట్లో వచ్చి స్టోరీ చెప్తాను అని హీ సెడ్. హీ కేమ్ టు మై హౌస్. ఇంటికి వచ్చి ఆయన మొత్తం స్టోరీ చెప్పాడు. చెప్పిన తర్వాత లైక్ డైరెక్టర్ చెప్పారు మీకు స్టోరీ? డైరెక్టర్ చెప్పలేదు, పవన్ దచ్చపల్లి. యా, హీ టోల్డ్ మీ. మా ఇంటికి వచ్చి హీ సెట్ ద స్టోరీ. ఐ సెడ్ ఓకే ఫైన్, ఐల్ డూ ఇట్. మూవీ పేరేంటి అని అడిగారు. అడిగితే ఓ స్త్రీ రేపరా అన్నాడు. నేను అడిగాను ఏ మూవీ పేరేంటి అంటే ఓ స్త్రీ రేపరా అనేసరికి నేను నవ్వేశాను. ఏంటి పేరు అని. ఏంటి పేరు అంటే అశోక్ గారు. ఓకే అంటే నాకు జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఏంటి ఓ స్త్రీ రేపరా ఏంటి అన్నాను నేను. అంటే నా క్యారెక్టర్ కి ఆ పేరుకి సంబంధం లేదు, నాకు అనిపించలేదు. అయితే ఏంటి ఈ పేరేంటి ఎలా ఉంది అని. తర్వాత లేదు బాగుంటుంది, ఇది రియల్ స్టోరీ బేస్డ్ లో తీస్తున్నారు అది అని చెప్పారు. అండ్ ఆ నేమ్ కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. సో తర్వాత నాకు నిజంగా నచ్చింది. డైరెక్టర్ అశోక్ చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు. భయపెట్టి దోమలు, షూటింగ్ లో దోమలు గుట్టి, నైట్ ఎప్పుడు నైట్ షూటే చేసాం మేము. సో